ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధానికి అన్ని రకాల వసతులు సమకూర్చాలని ప్లాన్ చేస్తున్నారు. రోడ్డు, రైలు, వాయువు, జల మార్గాల ద్వారా అమరావతికి రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మెట్రో నగరాల మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలను కలుపుతూ నిర్మించనున్న 2 కారిడార్లు ఏపీ మీదుగా వెళ్తున్నాయి. ఇందులో ఒకటి అమరావతి మీదుగా తీసుకొచ్చి మెట్రో నగరంగా స్థిరపడనున్న అమరావతికి ముందుగానే బుల్లెట్ ట్రైన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో నగరాలకు బుల్లెట్ రైల్ సౌకర్యాలు తీసుకురావాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తుంది. ముందుగా ముంబై, అహ్మదాబాద్ మధ్య 108 కిలోమీటర్ల మేరకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ని నిర్మిస్తున్నారు. ఇది 2026 నాటికి కొంతవరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న 6 మెట్రో నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై మరియు హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్కు ప్రాథమిక అలైన్మెంట్కు ప్రభుత్వం ఆమోదం లభించిందని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాలు మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్, చైనా మీదుగా వెళ్లే హైస్పీడ్ ట్రైన్ కారిడార్ను అమరావతి మీదుగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, చైనా మరియు హైదరాబాద్, బెంగళూరు వైపు 2 వేర్వేరు కారిడార్లు నిర్మించగా, ఈ 2 శంషాబాద్ వరకు సుమారు 38.5 కిలోమీటర్లు కలిపే ఉంటాయని చెప్తున్నారు. హైదరాబాద్, చైనా మధ్య హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్ కోసం 3 ప్రతిపాదనలు చేయగా 744.5 కిలోమీటర్లు అలైన్మెంట్కు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ కారిడార్లో మొత్తం 15 స్టేషన్లు ఉంటాయి. అందులో తెలంగాణ 6, ఏపీలో 8, తమిళనాడులో 1 నిర్మించనున్నట్లు చెప్తున్నారు. ఈ హైస్పీడ్ కారిడార్ హైదరాబాద్లో ముంబై కారిడార్ వద్ద మొదలవుతుందని, శంషాబాద్, సూర్యాపేట, ఖమ్మం లేదా కోదాల మీదుగా అమరావతికి వచ్చేలా ప్రతిపాదిస్తున్నారు. అమరావతి నుంచి గుంటూరు, చీరాల మీదుగా విజయవాడ, చెన్నై రైల్ మార్గానికి సమాంతరంగా ప్రయాణిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ మార్గంలో గూడూరు నుంచి తిరుపతి వైపు వెళ్లేలా ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారు. దీనివల్ల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లు అవుతుందని చెప్తున్నారు. అదే సమయంలో తిరుపతి వద్ద ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక పార్కులో వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే మరో 53 మీటర్ల పొడుగు పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 2 వరుసలతో పాటు లూప్ లైన్, సైడ్ ట్రాకింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు.